యెరూషలేముకు వచ్చినట్లు మనం చూడం. ఆయనే ఒక నూతన యెరూషలేముగా మార్చబడ్డాడు. ఎంత మందికి దేవుని సువార్త ప్రకటించాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ యెరూషలేము అనుభవాన్ని కలిగిన నీవు, ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షిగా నిలబడిన నీవు, ప్రభు బిడ్డగా, ప్రభు ఆయన సన్నిధిలో ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా జీవిస్తున్న నీవు ఎంతోమందిని ప్రభువు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంచబడి ఉంది. దేవుని సంగమా, అందుకని యెరూషలేము దేవాలయానికి జనులు వెళ్తున్నారని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అని చెప్పి దావీదు తన యొక్క కీర్తనలో 122వ కీర్తన 1వ వచనంలో దానిని తెలియజేస్తున్నాడు. కాబట్టి యెరూషలేము యొక్క ప్రాముఖ్యతను గురించి మనం విన్నాము. పైనున్న యెరూషలేమును గురించి మనం విన్నాము.